హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము కాబూలీ శనగలతో చనా మసాలాను తయారు చేద్దాం. ముందుగా శనగలను తీసుకొని ముందు రోజే నానబెట్టేసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్ట్రైనర్లో వేసి వాటర్ అంతటినీ తీసి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలాను తయారు చేయడానికి మిక్సీ జార్లో ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను వేసిన తర్వాత 3 యాలకులను కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగాలను కూడా వేసేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులో మనం ఒక అర టీ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ధనియాలు కూడా వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ గసగసాలను యాడ్ చేసుకోవాలి. గసగసాలు కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి రెడీగా ముద్దను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ఆవాలు, జీలకర్రను వేసి అవి చిటపటమని పేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఆవాలు, జీలకర్ర శుభ్రంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక 2 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపులు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలాని తయారు చేసి ఉంచుకున్నాం కదా, రుబ్బి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మసాలా ముద్దను ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న మసాలా ముద్దను ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా మిక్స్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది. మసాలాలో అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలాలు అన్నీ బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, సగం వరకు ఫ్రై అయింది. వాటర్ కూడా కొద్దిగా ఇంకింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒక అర టీ స్పూన్ పసుపుని, ఒక అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు శుభ్రంగా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నాం. అందులోని మనం శనగలను ఉడికించినప్పుడే కొద్దిగా ఉప్పు వేసి ఉడికించేసుకున్నాను నేను. అందుకరించనే ఇందులో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మసాలాలను బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా శుభ్రంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకొని వాటర్ తీసిన కాబూలీ శనగలు ఉన్నాయి కదా, వాటిని ఈ తాలింపులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చనా మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రెసిపీని స్నాక్ లాగా తినొచ్చు, లేదంటే రసంతోని రైస్తో తిన్నా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చివరిగా కొద్దిగా కొబ్బరి పొడిని కూడా జల్లేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసామంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడే చనా మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, కరివేపాకును కూడా వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మీదన కొద్దిగా కొబ్బరి పొడితో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేయవచ్చు. ఎంతో టేస్టీ, హెల్దీ అయిన చనా మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్